బెంగాల్లో రాజ్యసభ సీటు ఒకటి భారతీయ జనతా పార్టీ సాధించబోతోంది. ఇది మొట్టమొదటిసారి రాజ్యసభకు సంబంధించి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక రాజ్యసభ సీట్ రాబోతుంది. అదే సందర్భంలో అంటే బెంగాల్ నుంచి ఇప్పటికీ లోక్సభలో గెలిచింది, రాజ్యసభలో గెలిచింది. అంతకుముందు అసలు 0 కౌన్సిలర్, కార్పొరేటర్లు కూడా గెలిచేది కాదు. అట్లాంటి దేశం నుండి ఏకంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్షం, అట్లాగే పార్లమెంటు సీట్లు కూడా అంతకుముందుసారి 18 వచ్చిన మొన్న 12, 14 వచ్చినట్టున్నాయి. అయితే రాజ్యసభ సీటు ఇప్పుడు అక్కడ అసెంబ్లీ సీట్ల కారణంగా వస్తుంది. మరొక వైపున ఒకప్పుడు బెంగాల్ కారణంగానే దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలు సాధించుకునేటువంటి లెఫ్ట్ పార్టీలు మొట్టమొదటిసారి ఒక్కటంటే ఒక్క రాజ్యసభ కూడా ఉండట్లేదు. బెంగాల్ నుంచి 0 అవుతుంది. లోక్సభలో అసలు ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో లేదు, అసెంబ్లీలో కూడా లేదు. బెంగాల్ నుంచి కమ్యూనిస్టులు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు అసలు అక్కడ ప్రాతినిధ్యమే లేనటువంటి భారతీయ జనతా పార్టీ పుంజుకుని ముందుకు రావడం అన్నది స్పెషాలిటీ.